దీన్ని ఇమ్మీడియట్గా ఉపసంహరించుకొని యథాతథగా గతంలో ఉన్నటువంటి రేట్లు కొనసాగించాలని ప్రభుత్వాన్ని బస్ పాస్ విషయంలో యథాతథంగా గతంలో ఉన్నటువంటి రేట్లను కొనసాగించి ఆర్టీసీకి ఆదాయాన్ని సమకూర్చాలని నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ప్రభుత్వానికి నేను ఒక చిన్న సలహా సూచిస్తున్నా. పై దేశాలు జపాన్ కానివ్వండి, మలేషియాలో ఇతర రాష్ట్రాల దేశాల్లో ఉన్నట్టుగా తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఈ అన్నీ ఫ్రీ కాదు, అన్నిటి మీద ట్యాక్స్ చేయండి, అన్నిటి మీద వసూలు చేయండి. ఒక విద్యని ఒక ఆరోగ్యాన్ని ఫ్రీ చేసి మిగతా వాటి మీద ట్యాక్స్ చేసి రాష్ట్ర అభివృద్ధికి కానీ దేశ అభివృద్ధికి కానీ తోడ్పడాలని నేను మీ మీడియా ద్వారా తెలంగాణ గవర్నమెంట్ని కోరుతున్నాను. ఇది ఒక ఆదర్శ రాష్ట్రంగా అభివృద్ధి చెందింది, ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులుగా చెందినటువంటి రాష్ట్రంగా దీన్ని మరొక స్టెప్ ఒక సామాన్యుడిగా ఒక గవర్నమెంట్కి, మీకు అడ్మినిస్ట్రేషన్ లేదు, మీరు బిజినెస్ చేసుకుని రాజకీయాల్లో వచ్చిన నాయకులు కనుక, ఏ ఒకడు ప్రొఫెషనల్ పర్సన్ కాదు కనుక, మీకు అవగాహన లేదు కనుక రాష్ట్ర అభివృద్ధికి కానీ రాష్ట్ర ఉన్నత స్థానాలకు ఎదగాలని కానీ ఉండాలంటే మనం జపాన్ దేశంలో మన దేశంలో మొట్టమొదటగా ఒక తెలంగాణ రాష్ట్రాన్ని ఉచిత విద్యని ఉచిత వైద్యాన్ని ప్రొవైడ్ చేసి మిగతా అన్నింటి మీద కూడా సామాన్యుడు కాదు, మిడిల్ క్లాస్ కాదు, వ్యాపారస్తుడు కాదు, ఉద్యోగస్తుడు కాదు, బిజినెస్ కార్పొరేటర్ కాదు, ప్రతి ఒక్కడి మీద ప్రతిదీ ట్యాక్స్ చేసి ఆ వచ్చిన వనరు ఆదాయాన్ని మనం అభివృద్ధి చేయవలసిందిగా దీన్ని ఒక రోల్ మోడల్గా తీసుకొని రాష్ట్ర అభివృద్ధికి ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలవాలని మీ మీడియా ద్వారా మన తెలంగాణ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలా ఫైనల్ ఏమంటారంటే ఒక విధంగా లేడీస్ కి ఫ్రీ ఇచ్చి స్టూడెంట్స్ కూడా వసూలు చేయడం ఏమని చెప్పుకోవచ్చు. ఇది దుర్మార్గం అండి. అదంతా ఓటు బ్యాంక్ వ్యవహారం. ఈ లొల్లి అంతా ఓటు బ్యాంక్ కోసం వాళ్ళు చేసినటువంటి. ఆడవాళ్ళు ఏం చేస్తారు, పొగిడితే పొంగుతారు, ఇస్తానంటే ఆశపడతారు, ఇస్తామన్నారు, ఓట్లు వేసినారు, క్రిస్మస్ ఇచ్చినారు. దీనివల్ల మనకి ఆర్థికంగా లాస్ అయిపోతాము, ఆర్టీసీ నాశనం అయిపోతుంది. దీన్ని అర్థం చేసుకొని ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదు, ఇటువంటి ట్రాన్స్పోర్టింగ్ కానివ్వండి, మిగతా పథకాలు కానివ్వండి పరిపూర్ణంగా రీసెర్చ్ చేసి స్టడీ చేసి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిందిగా నేను రాష్ట్రానికి మీడియా ద్వారా కోరుతున్నాను. దీన్ని ఇమ్మీడియట్గా ఉపసంహరించుకొని యథాతథగా గతంలో ఉన్నటువంటి రేట్లు కొనసాగించాలని ప్రభుత్వాన్ని బస్ పాస్ విషయంలో యథాతథంగా గతంలో ఉన్నటువంటి రేట్లను కొనసాగించి ఆర్టీసీకి ఆదాయాన్ని సమకూర్చాలని నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ప్రభుత్వానికి నేను ఒక చిన్న సలహా సూచిస్తున్నా. పై దేశాలు జపాన్ కానివ్వండి, మలేషియాలో ఇతర రాష్ట్రాల దేశాల్లో ఉన్నట్టుగా తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఈ అన్నీ ఫ్రీ కాదు, అన్నిటి మీద ట్యాక్స్ చేయండి, అన్నిటి మీద వసూలు చేయండి. ఒక విద్యని ఒక ఆరోగ్యాన్ని ఫ్రీ చేసి మిగతా వాటి మీద ట్యాక్స్ చేసి రాష్ట్ర అభివృద్ధికి కానీ దేశ అభివృద్ధికి కానీ తోడ్పడాలని నేను మీ మీడియా ద్వారా తెలంగాణ గవర్నమెంట్ని కోరుతున్నాను. ఇది ఒక ఆదర్శ రాష్ట్రంగా అభివృద్ధి చెందింది, ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులుగా చెందినటువంటి రాష్ట్రంగా దీన్ని మరొక స్టెప్ ఒక సామాన్యుడిగా ఒక గవర్నమెంట్కి, మీకు అడ్మినిస్ట్రేషన్ లేదు, మీరు బిజినెస్ చేసుకుని రాజకీయాల్లో వచ్చిన నాయకులు కనుక, ఏ ఒకడు ప్రొఫెషనల్ పర్సన్ కాదు కనుక, మీకు అవగాహన లేదు కనుక రాష్ట్ర అభివృద్ధికి కానీ రాష్ట్ర ఉన్నత స్థానాలకు ఎదగాలని కానీ ఉండాలంటే మనం జపాన్ దేశంలో మన దేశంలో మొట్టమొదటగా ఒక తెలంగాణ రాష్ట్రాన్ని ఉచిత విద్యని ఉచిత వైద్యాన్ని ప్రొవైడ్ చేసి మిగతా అన్నిటి మీద కూడా సామాన్యుడు కాదు, మిడిల్ క్లాస్ కాదు, వ్యాపారస్తుడు కాదు, ఉద్యోగస్తుడు కాదు, బిజినెస్ కార్పొరేటర్ కాదు, ప్రతి ఒక్కడి మీద ప్రతిదీ ట్యాక్స్ చేసి ఆ వచ్చిన వనరు ఆదాయాన్ని మనం అభివృద్ధి చేయవలసిందిగా దీన్ని ఒక రోల్ మోడల్గా తీసుకొని రాష్ట్ర అభివృద్ధికి ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలవాలని మీ మీడియా ద్వారా మన తెలంగాణ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలా ఫైనల్ ఏమంటారంటే ఒక విధంగా లేడీస్ కి ఫ్రీ ఇచ్చి స్టూడెంట్స్ కూడా వసూలు చేయడం ఏమని చెప్పుకోవచ్చు. ఇది దుర్మార్గం అండి. అదంతా ఓటు బ్యాంక్ వ్యవహారం. ఈ లొల్లి అంతా ఓటు బ్యాంక్ కోసం వాళ్ళు చేసినటువంటి. ఆడవాళ్ళు ఏం చేస్తారు, పొగిడితే పొంగుతారు, ఇస్తానంటే ఆశపడతారు, ఇస్తామన్నారు, ఓట్లు వేసినారు, క్రిస్మస్ ఇచ్చినారు. దీనివల్ల మనకి ఆర్థికంగా లాస్ అయిపోతాము, ఆర్టీసీ నాశనం అయిపోతుంది. దీన్ని అర్థం చేసుకొని ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదు, ఇటువంటి ట్రాన్స్పోర్టింగ్ కానివ్వండి, మిగతా
పథకాలు కానివ్వండి పరిపూర్ణంగా రీసెర్చ్ చేసి స్టడీ చేసి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిందిగా నేను రాష్ట్రానికి మీడియా ద్వారా కోరుతున్నాను.